సంక్రాంతి పురస్కరించుకొని కాకినాడ రూరల్లో మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. ఇక యువతను ప్రోత్సహించే విధంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కాకినాడ రూరల్లో పార్టీ పిలుపు మేరకు జనసేన సంక్రాంతి సంబరాలు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామంలో నాకౌట్ క్రికెట్ టోర్నమెంటు 2వ వార్డు సిటీ కాలనీలో ముగ్గుల పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 టీంలకు నాకౌట్ పద్ధతిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 70 ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మిస్ అవుతున్నాం కదా అండ్ పెట్టమంటే అన్ని చోట్ల పెడుతున్నాం అన్నమాట. మన కాన్స్టిట్యున్సీలో 70 చోట్ల చేస్తున్నాం. ఇవాళ మీ దగ్గరే స్టార్ట్ అయింది. ఇది ప్రోగ్రామ్ ఎలా జరగడం కారణం లక్ష్మి గారా మీరేమండి అంటే నేను సిస్టమ్ ఎలా పెట్టుకున్నాం అంటే ఆ ఏరియాలో పెద్దలతో ఇప్పిస్తాం. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు సంక్రాంతి సంబరాలు రాను రాను మన ట్రెడిషన్ మర్చిపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా మనకు ఈ పండుగలో సంక్రాంతిలో ఏ అయితే ఆటలు ముగ్గులు అయితే వచ్చి రకరకాల ఆటలు అయితే ఏవైతే ఆడుతూ ఉంటాం అన్నింటి ఉద్దేశంతో ఆయన మమ్మల్ని ప్రతి చోటకి వెళ్ళి చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళ 2వ వార్డులో కార్యక్రమాలు చేస్తాం. నిజంగా అద్భుతంగా నేనంటే ఊహించలేదు. మర్చిపోయి ఉంటారు ముగ్గేయడం ఇలా ఈయన ఒక చేతిలో ఒక ఈయన ఇలా ఎత్తున్నారు ఈ మధ్య అదే అనుకున్నాను. కానీ చాలా చక్కగా అందరూ పోటీ చేసి ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా బాగా ముగ్గేశారు. ఆ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్. పవన్ కళ్యాణ్ గారి తరఫున కంగ్రాచులేషన్స్ తెలుగుతాయి. లక్ష్మి గారు మన కాలనీ సెక్రటరీ గారు లక్ష్మి గారి చేతుల మీదుగా వీరందరికీ ప్రైజ్ ఇవ్వడం ప్రధానంగా మేము ఒక ఉద్దేశం కూడా పెట్టడం. ఇవాళ కాకినాడ రోడ్లలో 70 చోట్ల చేస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి మీ 2వ వార్డులో స్టార్ట్ చేసాం. చోట్ల కూడా ఆ ఊర్లో ఉన్న పెద్దలు అక్కడ ఉన్న న్యూట్రల్ వ్యక్తులతోటి అక్కడ ఉన్న సెలక్షన్ కూడా వాళ్ళతోటే చేద్దామని చెప్పి 1, 2, 3 అన్నది ఒక డిసైడ్మెంట్ చేసాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. టీంలో ఉన్నాయి ఎన్ని టీంలు అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆటపాట సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం 10 టీములతోటి 3 రోజుల పాటు జరిగేటువంటి టోర్నమెంట్. ఇది యువతని ఎంకరేజ్ చేయలేనటువంటి కళ్యాణ్ గారి యొక్క ఇది తాతాజీ గారు తీసుకుని అలాగే మా గ్రామ కమిటీ మా లీడర్స్ అందరూ కూడా అందరికీ కూడా ఒక పండుగలో ఒక ఉత్సాహకరమైన ఎంటర్టైన్మెంట్ కలగజేయించాలనే ఉద్దేశంతో టోర్నమెంట్ పెట్టేందుకు తాతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.